దేవుని నామమున 5 సంవత్సరాలు సంగతులు అనుకున్నాను. నీవు లేకుండా
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో నీ ఎన్ని బాధలున్నను Thank you.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఏటో తెలియక నిలిచిపోయాను. మార్గము
హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన అత్యున్నతమైన దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. అత్యున్నతమైన దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడానికి ఆరాధన. నీకే నీకే నా ఆరాధన,
అతి శ్రేష్ఠుడానికి ఆరాధన.
కూడా మీరు ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఇదేనా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. ఇంకెంతమంది అయితే రాలేకపోయినారో అటు బిడ్డను కూడా నడిపించి అయ్యా నామానికి మమ్మల్ని తెచ్చుకోమని అయ్యా మా ముందు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఇలా మీ చేతులకు అప్పగిస్తున్నాడు. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, ప్రతి కార్యక్రమానికి సిద్ధపరచండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. ఎంతమంది రాబోతున్నారో అందరూ చుట్టూ కలిసి వేయ మీ కాదుల దయచేయ. మేము ఎవరు ఆటంకంగా అడ్డుబండలుగా ఉండకుండా మమ్మల్ని కడగండి. నీ రక్షణ కార్యం కొరకు మేమందరము కూడా నాయన పరిభాగస్తులు అయ్యా అతి శ్రమలో మేము కూడా ఉండలాగిన అయ్యా సహాయము దయచేయండి. నీ చిత్తంలో ఉన్న ఏ ఒక్కరు కూడా తప్పించుకోకూడదు. ఎంతకంత గొప్ప రక్షణ ఈ నేల నిర్లక్ష్యం చేసి తప్పించుకుందాము అంటున్నావు కదయ్యా పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా గుడ్రాల జీవితము కాకుండా అయ్యా ఆత్మలు కనేవారంగా ప్రసవ వేదన కలిగే వారంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి మీరు వాడుకోండి నా ప్రభువా. ప్రతి ఒక్క హృదయాలు తెరవ చేయన ప్రభువా. కఠినమైన హృదయాలు బ్రతకట్టున ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీ పరలోక రాజ్యానికి నాయన అనేక మందిని నాయన రాజ్య వ్యాప్తికి వాసులు చేయబడటకు నాయన మా వంతు ప్రయాసం మేము పడటకు ప్రతి ఒక్కరు నిలబెట్టి వాడుకొని కొంచెం నుంచి సహాయము దయచేయమని యేసు రాబడుచులా తండ్రి ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 118వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురు గాక. ఇరుకు సందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే
యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలము తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి నీవు దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలిపశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టబడి నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చుందాం. మరి మన మధ్యలో ఉన్న మరియా వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుందాం. నా సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన వారం నుంచి కూడా అసలు నాకు ఒంట్లో స్పృహ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అలా అయింది నా పరిస్థితి. మరి ఆదివారం అయ్యగారు జంక్షన్ ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు మేము మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి పడుకున్నాను. పడుకునేటప్పటికి నా కాళ్ళు రెండు పట్టేస్తుంటే నేను అనుకున్నాను నడిచేయడానికి ఏమైనా కాళ్ళు పడతాయేమోలే, ఏ తగ్గిపోతాయేమో అని చెప్పేసి అలా అశ్రద్ధ చేసి కాళ్ళు అలా తిప్పుకొని పడుకున్నాను. పడుకున్నప్పటికి సరే తగ్గుతాయేమోలే అన్నట్టు అలా ఉండిపోయినప్పటికీ అయినా కూడా తగ్గట్లేదు. అసలు తగ్గపోగా మన చెవుల్లో గుయ్యి మనం అయ్యో శబ్దాలు వచ్చేది. ఏంటో డబ్బులు కొట్టినట్టు అవన్నీ మొత్తం సోలాలు పట్టుకొని వచ్చుకున్నట్టు అవన్నీ మరి అలా వినపడుతుంటే కాళ్ళు రెండు కూడా స్పష్టంగా కనిపించింది. మరి ఆ పాము పెద్దది వచ్చి నా కాళ్ళు రెండు కట్టేసి చుట్టేసింది. అసలు విడవనివ్వట్లేదు. కాళ్ళు ఎంత విదిలించినా అవ్వట్లేదు. ప్రతిదానికి సుమరమ్మ వాక్యంలో ఏది మనకి ఎదురైనప్పుడు కూడా దేవుడు మనం అక్కడికక్కడే ప్రార్థించాలి, ఏసురత్వమే చేయమని చెప్పాలా అని నేను ఎన్నోసార్లు నాకు చెప్పారు. చెప్పినప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నా నోటు అసలు
తెరవనప్పటికీ ముగ్గురు బిక్రీ అయిపోతున్నాను. అయిపోయినప్పటికీ ఫోన్ తీద్దాం అనుకున్నాను, ఫోన్ దగ్గరికి చెయ్యాలని అనుకున్నాను, చెయ్యాలివ్వట్లేదు అసలు. ఎలాగైతేనే అలా మంచం మీద దొర్లుకుంటూ వచ్చి ఆ ఫోన్ దగ్గరికి వచ్చి ఆ ఫోన్ పట్టుకొని మళ్ళీ ఎందుకు ఫోన్ చేయడం, ఎందుకు తగ్గిపోద్దుగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఫోన్ చేయాలనిపించదు. అయినా సరే ఫోన్ చేయాల్సింది, ఎలాగైనా సరే ఎక్కడైనా సరే అయ్యగారు ప్రార్థన చేస్తాను కదా అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పటికీ ఫోన్ చేయగానే అయ్యగారు ఎత్తారు. ఏంటమ్మా అన్నారు. అయ్యా మరి కాళ్ళు ఇలాగా పట్టేసి అసలు రావట్లేదయ్యా, నా కాళ్ళు రెండు చెవుల్లోనేవో అది ఒక శబ్దాల కింద వినపడుతున్నాయ్యా అంటే, సరేమ్మా మరి ప్రార్థన చేసుకో, నువ్వు కూడా నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు అయ్యగారు. ప్రార్థన చేసిన 10 నిమిషాలకి మరి నేను అలా పడుకున్నాను. దానంతా అదే బయటికి వెళ్ళిపోయి రక్తం కొంచెం చచ్చిపోయింది. నేను చూశాను, అది దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. అయ్యా మరి నీ సన్నిధానంలో నీ సాక్ష్యం చెప్పుకున్నానని దేవుడికి అనుకున్నాను. మరి ఆ రీతిగానే మరి నేను దేని వల్ల అయితే అలా అయ్యాను. మరి ఆ బుడ్డ పాప నేను ఫంక్షన్కి వెళ్ళాను. ఆ బుడ్డ పాప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరి అందరూలానే ఉంటారు, నా కళ్ళు చూడటం పరాకదు. అయినప్పటికీ మరి నేను చూసి అది నాకు లేదు కదా అని నేను దాన్ని అనుకొని, నేను వేసుకోవాలని కూడా అనుకోలేదు, దాన్ని ఉంటే బాగుండు కదా అన్న, అంతే నీకు వచ్చేసింది. ఇక నా బుర్రలా పనిచేయలే. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. మరి ఆ రీతిగా ఏం ప్రవర్తిస్తున్నానో కూడా నాకు తెలియలేదు. మరి ఆ వారం అంతా కూడా మరి నేను ప్రార్థన చేయించుకునేదాకా కూడా నేను మనిషిలాగా ఉన్నానే కానీ నా మైండ్గా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టకుండా మరి ఈ రీతిగా నన్ను ఇలా నిలబెట్టి మరి కేవలం సేవకులు ప్రార్థనే. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మరి అసలు పరచకుండా మరి ఫోన్ ఎత్తి అయ్యగారు సరే అమ్మగారైనా సరే అలా ఎత్తి ప్రార్థన చేసిన కేవలం నన్ను నిలబెట్టిందే వాళ్ళు. ఈ రీతిగా నన్ను సంఘ ప్రార్థన, దైవజన ప్రార్థన మరి దేవుడు ఆలకించి మరి ఇంకా నేను నిలబడాలని ఆశపడుతున్నాను. ఆశపడి మరి అలాగే వస్తున్నాను. అయినా కూడా అనేక అపాయాలు అయినా తప్పిస్తున్నాడు దేవుడు కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ప్రసాద్ సేవ మరి నిన్న తిన్నాను. ప్రసాద్ అయితే మరి ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు. అలాంటిది మరి పుట్టినరోజుకి వెళ్ళాడంట. పుట్టినరోజుకి వెళ్ళేటప్పటికి బండి మీద సమాంతంగా దొరుకుని వచ్చేసాడు. బస్సు కిందకి వచ్చేసేటప్పటికి ఆ బస్సు అయితే ఆయన ఏమి చేయలేదు, కానీ మరి కౌగు దెబ్బలు అయితే బాగా తగిలి మరి రాత్రి అంతా పడుకున్నాడంట, దెబ్బలాడుకుంటున్నారంట. నాకైతే తెలియదు, నాకు చెప్పారు కానీ నేను మందిరంలో ఉన్నాను కదా, నేను వెళ్ళా చూసుకుంటాను అని చెప్పాను, వదిలేశాను. అయినా మరి రాత్రి తెలిసాక ప్రార్థన చేసుకున్నాను. మరి సాగుకి చెప్దామనే వచ్చిన తర్వాత అని చెప్పేసి ఊరుకున్నాను. మరి పొద్దున్న ఇంటికి వచ్చాను. నేను వెళ్ళిన కావ్యానికి కేకేసుకుంటాను. మరి మనసు మీద బెల్లా కతుక్కున్నాడు. ఎన్ని దెబ్బలు ఉన్నాయి ఆడంటే నిండా గాయాలైతే నేను చూడలేకపోతున్నాను. అసలు మందిరానికి రండి అన్నా కూడా వినిపించుకోవట్లేదు. సరే దేవుడు పట్టుకుంటాను నేను వదిలేసి నన్ను అడడానికి ఎంత చెప్పు ఊడిపోయింది. రక్తం అలాగే ఏంటో ప్రసాదంటే అబ్బా తగ్గుద్ది అని చెప్పి అలా పడుకుంటాను. నా ప్రాణం అయితే అసలు ఆగట్లేదు. అలాగే మరి మందిరానికి రానంటే అమ్మ దెబ్బలు తేలేక మందిరానికి రానా అని అడుగుతాడు. ఏ స్థితిలో ఉన్న దేవుడి దగ్గరికి వస్తే మనకి సిక్కేంట్రా అన్నాను. రేపు వారు వద్దలే అన్నాడు. అలాగే మన బిడ్డల కొరకు మీ అంతేనలు ప్రార్థనలు పెట్టండి. మరి ఆ బిడ్డలు కూడా సంధానంలో ఉండాలని నా ఆశ. ఇచ్చిన సాక్షి దేవుడు ఇచ్చింది కదా.